కట్టకుండా కూడా ఉంటారు పనులు, రాయితీలు ఒక అయితే కట్టకుండా ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ కనుక కెలిగితే ఇంక ఇబ్బంది అవునా? మంచిదే, ఈయన ఎవడు కెలికేది లేదు, ఈయన చెప్పాడని అడు వసూలు చేసేది ఉండదు. అవునా? వింటారు వాళ్ళు కూడా. ఇది పేపర్లో హెడ్డింగ్ వచ్చింది, అట్లాగే టీవీలో ఆయన వాయిస్ వస్తుంది. ఎక్కడ ఎందుకు సీజ్ ద షిప్, సీజ్ ద షిప్ తర్వాత ఏమైంది, ఇప్పటికి వాళ్ళ కార్యకర్తలందరికీ అప్పటి నుంచి అసలు రేషన్ ఆగిపోయిందిరా అంటారు. వీళ్ళ ఇంట్లో రేషనే వీళ్ళ అమ్మే అమ్మేస్తుంది అక్కడ. మరి ఆడకి పోయింది ఎటు? ఆ మాత్రం జ్ఞానం లేదంటే అంత అవగాహన ఉండదు కాదు, పట్టించుకోరు. ఆ నాయకుడు మాట్లాడా లేదా? నిన్న ఈనాడు ఫ్రంట్ పేజ్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏది మన సామర్లకోట తణుకు ప్రాంతాల నుంచి వెళ్ళి చెన్నైకి బియ్యం వెళ్ళినాయి అంటే, చెన్నై నుంచి అప్ చేసామని వాడు ట్విట్టర్ లో పెడితే గానీ మనకు తెలియదు. చెన్నై పోర్టుకి వెళ్ళి చెన్నై పోర్ట్ నుంచి చైనా కూడా బయలుదేరి ఏ నుంచి బియ్యం తీసుకున్నారు, ఏ రైతు నుంచి కొన్నారు వాళ్ళు? అంత దూరం ఎలా వెళ్ళి మరి అది కాదు, పక్కన కాకినాడ పోర్ట్ ఉండగా ఇది వదిలేసి, విశాఖ పోర్ట్ ఉండగా ఇది వదిలేసి, మధ్యలో ఉన్నటువంటి దాని పేరేంటది కృష్ణపట్నం పోర్ట్ వదిలేసి, విశాఖలో 2 పోర్ట్లు ఉన్నాయి, కాకినాడలో 1 పోర్ట్ ఉండే, కాకినాడలో యాంకరేజ్ పోర్ట్ కూడా ఉంది. ఇన్ని పెట్టుకుని ఆడ అక్కడ దాకా తీసుకెళ్లాడంటే ఏంటి? ఇక్కడ పోర్ట్ దగ్గర ఏదో జరుగుతుంది, ఆ కాకినాడ పోర్ట్ దగ్గర వీళ్ళు ఇసుకిస్తున్నారు బియ్యం ఎక్స్పోర్ట్, కాబట్టి ఆడికి తీసుకెళ్లి చేశారు. 540 కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడి నుంచి అప్ చేశారు. అంటే ఏంటి? అది కరప్షనే కదా. దాన్ని ఎవడు కన్ఫర్మ్ చేస్తాడు? ఇక్కడైతే కనుక నువ్వు యాక్షన్ తీసుకుంటావు, అంటే ఏదో రకంగా దాటేస్తున్నాయి. సింపుల్ లాజిక్ నేను ఒకటే చెప్తా, మద్యం నిషేధం పెడితే ఎందుకు